ఐపీఎల్ 17వ సీజన్ లో భాగంగా బుధవారం రాత్రి ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో రికార్డుల మోత మోగింది. 6లు 4లతో ఇరు జట్ల బ్యాటర్లు విరుచుకుపడడంతో హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం దద్దరిల్లిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు స్కోర్ ను నమోదు చేసింది. కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 277 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఓ జట్టు చేసిన అత్యధిక స్కోరు ఇదే. ఇక తమ జట్టు 277 పరుగుల అత్యధిక స్కోరు చేయడంపై సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ లో ఇంతమంది అభిమానుల మధ్య ఆడడం చాలా ఆనందంగా ఉందని అన్నాడు. ఒక కెప్టెన్ గా బ్యాటింగ్ బౌలింగ్ విభాగంలో ముంబై జట్టు బలాలను దృష్టిలో పెట్టుకుని ఆచితూచి అడుగులు వేశాం. ముఖ్యంగా యువకులు రాణించడం ఒక ప్లస్ పాయింట్. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, క్లాసెన్ ఇలా టీం నుంచి ప్రతి ఒక్కరు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. అందుకే ఎప్పటికీ ఐపీఎల్ చరిత్రలో ఈ రోజు రికార్డుగా మిగిలిపోతుందని ప్యాట్ కమిన్స్ తెలిపాడు.